ఏంద్రా మీరు మాట్లాడేది? నిజం కావాలంటే మీ మన్మని అడుగు. నువ్వు ఎవరినైతే ప్రేమించావో, ఎవరి కోసం నువ్వు పరితపించినావో, ఎవరైతే నీకు దక్కరని బాధపడినావో గా పద్మావతినేరా నువ్వు పెండ్లి చేసుకోబోయేది. నాకు తెలిసిన నిజాన్ని ఆమెకు తెలియకుండా అది ఆమె కోరికగా చెప్పించావు. ఎంతైనా నువ్వు అనంత పద్మనాభుడు అయ్యా. ఇంక నేను ఈ పద్మావతికి కాబోయే నాదుణ్ణి. ఇదే సత్యం. అందుకే ఈ పెళ్లి జరుగుతుంది. ఈరోజు ఈ పూట ఈ దేవుడు నాకు మేలు చేశాడమ్మా. నాకే కాదు, మీకు మీ కుటుంబానికి మేలు చేశాడు. సత్యం, ఇంతకీ నువ్వు చెప్పేటిదేంది? అమ్మా, మీ సీనయ్య మా పద్మావతికి పెళ్లి జరగదు. జరగకూడదు. జరిగితే అనర్థకం తల్లి, అనర్థకం. సత్యం, ఇది గుడైనది. నువ్వు అమాయకం సత్యానివైనవు. లేకుంటే ఇప్పుడు నువ్వన్న మాటకి నేను నిన్న మాటకి వెనక ముందు చూడకుండా జాతర పెట్టేటి దాన్ని, భూకంపం పుట్టించేటి దాన్ని. నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నందుకు నిన్ను నీ మనసుని భూమార్గం పట్టించేటి దాన్ని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మావయ్య మీరుండండి. మావయ్య నిజమే మాట్లాడాడమ్మా. ఏంద్రా సీనయ్య, ఏం మాట్లాడుతున్నావు? తను నమ్మిన నమ్మకాన్ని నీతో కాక ఇంకెవరితో చెప్పుకుంటాడమ్మా? సీనయ్య, ఇతగాడు ఏమన్నాడు విన్నవా? మీ సీనయ్యకి మా పద్మావతికి పెళ్లి జరగదంటున్నాడు. విన్నానమ్మా, అంతా విన్నాను. ఏం విన్నావురా? నేను ఈ అనంతగిరి పద్మనాభ స్వామికి భూదేవికి పెళ్లి జరిపించమని నేను పూజారిని అడుగుతున్నా. కానీ ఈ పెళ్లి జరగదు అని నీ పెళ్లి గురించి చెప్తున్నాడు రా. నేనెందుకు ఊకుండాలరా? అమ్మా, కోపం చేయమాక. ఒక్క నిమిషం ప్రశాంతంగా నువ్వు వింటే మావయ్య మనసు నీకు అర్థమవుతుంది. ఏంది సీనయ్య అర్థమయ్యేటిది? అమ్మా, మనింట్లో ఒక కళ్యాణం జరుగుతూ ఉంటే ఆ కళ్యాణానికి ముందు గుడిలో దేవుడి కళ్యాణం చేయించడం మంచిది కాదు అంటున్నాడు మావయ్య. అది ఆయన నమ్మకం అమ్మా. నిజంగా అంతే కదమ్మా. పద్మావతిని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఈలోపు దేవుడి కళ్యాణం జరిపితే ఎలా? అందుకే శ్రీరామనవమికి ఆ దేవుడి కళ్యాణం, ఆ దేవుడి కళ్యాణంతో పాటే మా కళ్యాణం. అంటే పద్మావతికి నాకు లగ్గం అన్నమాట. మావయ్య అదే అంటున్నాడు. సీనయ్య, అంతేనా సత్యం? అది అది అంతేనమ్మా. అంతే కదా మావయ్య. అమ్మకి అర్థమయ్యేలా చెప్పండి. ఈ దేవుని సాక్షిగా మీ అమ్మాయి పద్మావతితో నా కళ్యాణం జరుగుతుంది. నా మనసు, నా వాక్కు, నా కర్మేణ పద్మావతి నాకు భార్య. ఈ మాటకి తిరుగులేదు. చెప్పండి మావయ్య అమ్మకి. అంతేనా చెప్పండి. అంతేనా? అంతే. ఏంది సత్యం గట్ల మాట్లాడుతుండావు? నిజం చెప్ప నీకొచ్చి గిట్లా చెప్తావేంది? నువ్వేమనుకున్నావో గది చెప్పు. ఆ సీనయ్య చెప్తుండది, నువ్వు చెప్పుడేంది? నిజం చెప్పు సత్యం. ఏందే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజమేంది? చెప్పుడేంది? ఏంది సత్యం? ఏంటిదంతా? ఏం లేదత్తమ్మా. మావయ్య ఏం చెప్పాలనుకున్నాడో చెప్పిండు.
ఇంకొదిలే. వదలా. ఎట్లా వదులుతా? నేను వదలా అంతే. ఏందే ఏందే ఈ గొడవ? మాణిక్యం, గుళ్ళో కూడా పంచాయతీ పెట్టావేందే? అది కాదయ్యా. ఎరా సత్యం, నువ్వేదో చెప్పాలనుకున్నావు, చెప్పినావా? చెప్పినా మనమే లేనప్పుడు మస్తు జరిగినాయి. అన్ని తెలియకుండా మధ్యలో వచ్చి దొరతావు. ఏమి లేదు దుర్గమ్మ, సత్యం ఏదో చెప్పినాడు కదా, గదికి అంతే. ఏం సత్యం, దీన్నింత డొంక తిరుగుడుకు చెప్పాలనా? శుభం. శ్రీరామనవమికి దేవుని కళ్యాణం చేసినాకనే సీనయ్య పద్మావతుల లక్కం జయిద్దాం, సరేనా? పొద్దుగాల ఈయనకేం పనొచ్చిందో బయటికి పోయిండు. ఇంట్లోనేమో పూజుంది. ఈ సెలవు ఎప్పుడొస్తాడో ఏమో. ఏదో కొన్నిటికి కక్కుర్తి పడి పొలినోట్లో తలపెట్టనీకొచ్చానా? ఇరుక్కోకుండా చూడు తల్లి. ఏంట్రా తల్లి ఇలా వచ్చావు? అది ఏం లేదమ్మా, ఓ విషయం చెప్పడానికి వచ్చినా. ఏంటది? ఆ కవితమ్మ వచ్చిందమ్మా. ఇప్పుడా? మీ ఇంటికి దగ్గరలోనే ఉందమ్మా, ఆ పక్కనే. సరే సరే, నువ్వు పో, నేను వస్తానమ్మా. ఇదేడికి పోతా ఉంది? దీన్నెంబడించాలా? నమస్తే అండి. ఏమన్నా విషయమా? ఏం లేదు, అనంతగిరి వెళ్ళొచ్చారు కదా, అక్కడ యాత్ర ఎలా జరిగిందా అని. యాత్రకే ఉండి మంచిగా జరిగింది. దేవుడి కాడికి పోయేస్తే మంచి జరుగుతుందంటారు. కానీ దేవుని దర్శనానికి పోతుంటేనే మంచి జరిగింది. మంచి జరిగిందా? జరగకూడదే. ఏంటేంటి, దేవుడి దగ్గరికి వెళ్తుంటే మంచి జరిగిందా? ఏం జరిగింది? ఇన్నాళ్ళు నేను అత్తమ్మను అపార్థం చేసుకున్నాను. ఆమె ఏం చేసినా అది తప్పుగానే కనిపించేది. ఏం మాట్లాడినా కఠినంగా అనిపించేది. కాని యాత్రలో తెలిసింది అత్తమ్మంటే ఏంటో, ఆమె మనసేంటో అని.
మొన్న మా ఆయన గొడవ విషయంలో ఏం పట్టించుకోలేదని నా మనసు రగిలిపోయింది. ఆసుపత్రిలో మనిషి ఉంటే చూసి చూడనట్టు పోయిందని నా మనసు తల్లడిల్లిపోయింది. మా ఆయన ఆపరేషన్ కి కావలసిన డబ్బు కట్టింది అత్తమ్మేనని తెలిసింది. అదే కాకుండా గొడవ చేసిన వాళ్ళని బెదిరించి తప్పైపోయిందని క్షమాపణలు చెప్పించింది. ఒక తల్లిగా ఆమె ఎలాంటిదో తెలుసుకున్నాను. కోడల్ని కూడా కూతురిగా చూసి ఆమె మనసు తెలుసుకున్నాను. అంత మంచి మనిషిగా నేనింతకాలం దూరంగా ఉన్నానని ఇప్పుడు బాధపడుతున్నానండి. కొత్త కొడుల మధ్య రావణ కాష్టంలో గొడవ నిరంతరం రగులుతూనే ఉంటుందనుకున్నాను. ఇది ఆ దేవుడి దేవల్ల కాస్త సద్దుమణిగినట్టుంది. నిజమే నిజమే, నీకు మంచే జరిగింది. కానీ మీ అత్తేంటో, ఆవిడ అసలు రంగేంటో నీకు తెలియదు. చీమల పుట్టలో పాము దూరినట్టు దూరి విషం కక్కుతున్నట్టు చెబుతుందేంటా అని అనుకుంటున్నావా? నాకనిపించింది, చెప్పకుండా ఉండలేక చెప్పాను. నీకెప్పుడైనా జ్వరం వచ్చిందా? ఎందుకలా అడిగారు? ఏమీ లేదు, చెప్పు. వచ్చింది. అప్పుడేమైంది? నువ్వు హాస్పిటల్కి వెళ్ళుంటావు. డాక్టర్ మందులిచ్చుంటాడు, అవునా? అవును. ఆ మందులు ఎలా ఉన్నాయి? కొన్ని చేదుగా ఉన్నాయి, కొన్ని తీయగా ఉన్నాయి. కొన్ని చేదుగా, కొన్ని తీయగా ఎందుకున్నాయో తెలుసా? తీయగా ఉన్న మందులు కూడా చేదువే. చేదు మందుల పైన షుగర్ కోటింగ్ ఇస్తారన్నమాట. ఎందుకో తెలుసా? చేదుగా ఉంటే మనం వేసుకోం కదా. అర్థం కాలేదా? మీ అత్త దుర్గమ్మ కూడా అట్లాంటిది. చేదు మందులకి షుగర్ కోటింగ్ లాగా. బుగ్గగిల్లి జోలపాడడం అంటే ఏంటో తెలుసా? ఆ దుర్గమ్మ అట్లాంటిది. చెయ్యాల్సిందంతా చేస్తుంది, పెట్టాల్సిన బాధలన్నీ పెడుతుంది. చివరికి గంభీరంగా 4 మంచి మాటలు చెప్తుంది. అవి విని అయ్యో మనం ఎంత పొరపాటు పడ్డాం, ఎంత అపార్థం చేసుకున్నామో అని మనం బాధపడతాం. అది ఆవిడ టెక్నిక్. నీకు విషయం తెలుసా? ఆవిడ పెద్ద కోడల్ని ఎన్ని కష్టాలు పెట్టిందో తెలుసా? ఆ కష్టాలు తట్టుకోలేక అల్లాడి అల్లాడి ఆకులు మేసిందనుకో. చివరికి ఏమీ చేయలేక ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అంతెందుకు, నువ్వు రెండో కోడలివి. నిన్నటిదాకా నీకు ఎంత అన్యాయం జరిగిందో నువ్వు మర్చిపోయావా? 4 మాటలు తీయగా చెప్తే అవన్నీ మర్చిపోతావా? అసలు మీ ఆయన్ని కొట్టించింది ఎవరో తెలుసా? ఇంకెవరు? ఓ దుర్గమ్మే. ఆ తర్వాత క్షమాపణ చెప్పించింది కదా, అది కూడా నాటకమే. లేకపోతే దుర్గమ్మ కొడుకు అని తెలిసి కూడా ఈ ఊర్లో ఎవరైనా కొట్టగలరా? కొట్టారే అనుకో, మళ్ళీ వచ్చి ఎవరైనా దుర్గమ్మ కాళ్ళు పట్టుకుంటారా? ఇదంతా ఓ డ్రామా, నాటకం. నా నుండి బయటకు పోతే ఏం జరుగుతుందో చూశారు కదా అని
నీకొక హెచ్చరిక. నాటకం కాబట్టే కొట్టిన వాళ్ళొచ్చి కాళ్ళు పట్టుకున్నారు కాదంటావా? ఒక్కసారి ఆలోచించు. నీ విషయం వదిలే, నీ తోడి కోడలు మంగ విషయంలో ఏం జరిగిందో నీకు తెలీదా? కోడలు అన్న విషయం మర్చిపోయి మంగ పొలం మొత్తం లాక్కుంది. ఎన్ని చేసి కూడా అందరి ముందు మంచి అనిపించుకుంటుంది. అది దుర్గమ్మంటే. నమ్మితే ఎవరినైనా మోసం చేయగలదు. ఇప్పుడు తన మాటలతో నిన్ను నమ్మించింది. ఇక మోసపోవడం నీ వంతు. చూసుకో మరి. స్వామి, నీ నామాన్ని పలికితేనే మంచి జరుగుతది. గసంటిది నీ రూపాన్నే దర్శించినాం. ఈ యాత్రలో ఎటువంటి కష్టనష్టాలు జరగకుండా అందర్నీ క్షేమంగా ఇంటికి చేర్చినావు. కృతజ్ఞతలు స్వామి. సత్యాన్ని బలుకుతూ ధర్మ మార్గాన నడుస్తూ నేను, నా కుటుంబం, నా వాళ్ళు అందరూ మంచిగా ఉండేటట్లా దీవించు స్వామి. స్వామి, నా మనసు తెలుసుకుని ఇవ్వాల్సినవన్నీ ఇచ్చావు. నేను నిన్ను ప్రత్యేకంగా కోరేదేం లేదు. నా పద్మావతి నా భారీగా రాబోతుంది, అది చాలు. ఈ పెళ్లి వల్ల అంతా మంచే జరగాలి, అందరికీ మేలు జరగాలి. నన్ను దీవించు స్వామి. స్వామి, అందరి సమస్యలు తీర్చేశావు. ఇక నా సమస్య మిగిలింది. నా పద్దుని నాకు దక్కేలా చూడు స్వామి. మా సీనయ్య అన్నయ్యతో పాటు నా పెండ్లి కూడా జరిగేటట్టు చూడు స్వామి. అన్నీ సక్రమంగా జరిగితే నీ గుడికొచ్చి దర్శనం చేసుకుని 101 కొబ్బరికాయలు కొడతాను స్వామి. ఈ ప్రసాదాన్ని తీసుకుపోయి అందరికి పంచుండ్రి. అత్తమ్మా, నువ్వు ఆ ఏర్పాట్లు చూడు. అట్టాగే దుర్గా. సీనయ్య, అమ్మా. నువ్వు కృష్ణతో పోయి సత్యం వాళ్లకు ఈ ప్రసాదాలనిచ్చిరా. గట్లనే అమ్మా. అమ్మయ్యా, నా పద్మావతిని ఎలా చూడాలా అనుకుంటా ఉండినాను. అమ్మ పుణ్యాన్ని ఇప్పుడే చూడబోతున్నాను. నువ్వు కేక స్వామి. అడగగానే నా కోరిక తీర్చడం మొదలు పెట్టేశావు. ఏంటి, నా మాట నమ్మబుద్ధి కావడం లేదా? మీ అత్త ఆధ్వర్యంలో మరొక కొత్త నాటకానికి తెరలేపినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఓ దుర్గమ్మ తడి బట్టతో గొంతులు కోసే రకం. ఆమె ఏం చేసినా సమయం సందర్భం చూసుకొని చల్లగా చేస్తుంది. తన ప్లాన్లో ఎవరో ఒకరిని చేరుస్తుంది. తన ప్లాన్ బయటపడ్డ రోజున వాళ్ళ సహాయం తీసుకుని తన మంచితనం నిరూపించుకుంటుంది. అదే దుర్గమ్మ. మీ ఇంట్లో ఇంకొక శుభకార్యం కూడా జరగబోతుంది కదా, అదే మీ సీనయ్య పెళ్లి. ఆ సత్యం వాళ్ళు బతకడానికి ఏ అవకాశం లేక ఆ మాణిక్యం కొంపలో తలదాచుకుంటున్నారు కదా.
అలాంటి వాళ్ళు రేపు మీ స్థాయికి తగ్గట్టు పెళ్ళెలా చేస్తారు? ఇటు నుంచి ఎవ్వరికీ తెలియకుండా అన్ని పంపిస్తూ అట్నుంచే వచ్చినట్టు అందరినీ నమ్మిస్తుంది. ఎవరు మాత్రం ఏం చేయగలరు? మాట సాగినంతకాలం మభ్యపెట్టడం మామూలు విషయమేగా. ఇలా జరగకూడదని ఎక్కడైనా రాసుందా? ఏమో, అలా జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే సంవత్సరం క్రితమే పద్మావతిని తన కోడలుగా చేసుకుంటానని మాటిచ్చింది. ఒకవేళ ఈ నాటకమే మొదలుపెట్టిందనుకో, ఎప్పుడైనా మీరు వాటాలు పంచుకోవాల్సొస్తే ఇదంతా మీకు నష్టమేగా.